అల్లుడు ఎన్టీఆర్ రాని వరకే నీ ఆటలు సాగుతాయి. మరి మొత్తానికి జాగ్రత్త అంటూ చంద్రబాబుకి పురంధరేశ్వరి వార్నింగ్ ఇస్తుందట. సో, తెలుగుదేశం పార్టీ జూనియర్ ఎన్టీఆర్ చేతిలోకొస్తే తెలుగుదేశం పార్టీలోకి రావాలని నందమూరి కుటుంబ సభ్యులు ఎందరో అనుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నానంటూ చెప్తోంది పురంధరేశ్వరి. కాబట్టే జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, ఎన్టీఆర్ వస్తే ఇక ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, చంద్రబాబు నాయుడు నీ ఆటలు ఇక కట్టిపెట్టు అంటూ చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం పట్ల ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన విషయాల పట్ల అందరూ ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఇప్పుడు పురంధరేశ్వరి మాత్రం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకొస్తే నెక్స్ట్ మినిట్ తెలుగుదేశం పార్టీని అధికారికంగా అయితే ఎన్టీఆర్‌కి అప్పగించేలా చేయాలని మరి ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబుకే పలుమార్లు చెప్పింది. అంతేగాకుండా చంద్రబాబు గుర్తుపెట్టుకో ఎన్టీఆర్ రానంత వరకే. ఒక్కసారి ఎన్టీఆర్ వచ్చి ప్రజలు ఎన్టీఆర్ రాజకీయానికి అలవాటు పడితే ఇక ఎవరికీ సైతం అలవాటు పడే ఛాన్స్ అయితే లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం సంబంధించిన విషయాలపై అయితే ఒక్కసారిగా షాక్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయంపై అయితే ఎంతగానో షాక్ అయిపోతున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని ఎంతగానో ఆనందంగా అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే మరి రాబోయేటువంటి రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్, పురంధరేశ్వరి పిలుపు మేరకు వస్తారని సమాచారం.